ఇంటికి ఇల్లాలే దేవత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. మాచర్ల మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ స్కీమ్ 2.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని 187 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పేదల కోసం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రారంభించిన గృహ నిర్మాణ కార్యక్రమాల్లో 9% ఇళ్లు పూర్తి చేశామని, కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో మిగిలిన 10% ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నాయకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, లబ్ధిదారులకు స్థలాలు కూడా చూపించలేకపోయారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఇంటికి ఇల్లాలే దేవత కాబట్టి ఇళ్లను మహిళల పేరు మీద మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నిరుపేద వర్గ సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. గత పాలకుల నిర్లక్ష్యం మీకు సజీవ సాక్ష్యం. ఈరోజు టిడ్కో ఇళ్లు 90% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చాయిపోతే 5 సంవత్సరాల కాలంలో ఆ 10% ఇళ్లు పూర్తి చేయకుండా పేద ప్రజల్ని వంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆ రోజు లబ్ధిదారులు మరి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటే వాటి పేర్లు మార్చి గందరగోళానికి గురి చేశారు. ఈరోజు ఆ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు అవసరం. పేదల పార్టీ అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, జగనన్న కాలనీ పేరుతోటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చి, ప్రైవేటు వ్యక్తుల భూములనేమో 1కి 3 రెట్లు స్థలాలు డెవలప్ చేసే డబ్బులు చెల్లించి ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అంతేకాదు ఇళ్లు కట్టకుండానే తన పార్టీ కార్యకర్తలు, నాయకులు జేబులు నింపడం కోసం రోడ్ల పేరుతో అక్కడ మట్టి అక్కడే తవ్వేసి ఒక దోపిడీని సృష్టించారు. మౌలిక సదుపాయాలు లేవు, ఇళ్లు పూర్తి చేయలేదు. ఈరోజు మాచర్ల పట్టణంలో జగనన్న కాలనీ పేరుతోటి ఊరికి చివర ఎక్కడో ఇచ్చిన స్థలాల్లో చూస్తే పూర్తయిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయండి? పూర్తయిన ఇళ్ళు 160 ఇళ్ళు. 1,100 మంది లబ్ధిదారులు అని చెప్పేసి కనీసం ఎవరి పేదవారి స్థలం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియని దుస్థితి. విషయం ఏంటంటే, మరి ఇంటి దేవత ఇల్లాలు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మహిళలు ఉన్న ఇంటికి ప్రతి మహిళ పేరు మీదనే పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇంటి లోన్స్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మహిళలు లేనప్పుడు మాత్రమే పురుషుల పేరు మీద ఇవ్వమని చెప్పేసి, మహిళలు ఉన్నప్పుడు మహిళలకే మరి ప్రాధాన్యత ఇస్తూ వారు వాళ్ళ పేరు మీదనే ఈరోజు శాంక్షన్